మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి వెంకట భాస్కర్ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు మేడికొండ పూర్ణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు. చదువు ప్రతి పిల్లవాడి హక్కు అని, విద్య ద్వారా పిల్లల భవిష్యత్తు బలపడుతుందని వివరించారు. అలాగే కమ్మవారిపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నారులను పాఠశాలలో చేర్పించేందుకు ఒప్పించారు. ఈ డ్రైవ్ ద్వారా పలువురు విద్యార్థులను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పుల్లలచెరువు మెయిన్ లో చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మేడికొండ పూర్ణయ్య మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఇంకా పాఠశాలకు రాని పిల్లలను గుర్తించి వారిని కూడా త్వరలోనే పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మేడికొండ పూర్ణయ్య, అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి ఉపాధ్యాయులు ఉన్నారు. పుల్లలచెరువు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పుల్లలచెరువు మెయిన్ నందు క్యాచ్మెంట్ ఏరియాలోని కమ్మవారిపల్లి అంగన్వాడీ సెంటర్ నుండి ఈరోజు 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులు 4 ఒకటో తరగతిలో అడ్మిషన్స్ చేసుకోవడం అయినది. అయితే ఆ విద్యార్థులకు మరి ఇక్కడ తల్లికి వందనం, ప్రతి విద్యార్థికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ పాఠశాలలో చేరిన విద్యార్థికి సంవత్సరమునకు తల్లికి వందనం వాళ్ళ అమ్మ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయబడను. ఒక కుటుంబంలో ఇదే పాఠశాలలో 2 చదువుతుంటే 30,000 రూపాయలు, 3 చదువుతుంటే 45,000 రూపాయలు, 4 చదువుతుంటే 60,000 రూపాయలు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా తల్లి అకౌంట్లో జమ చేయబడలేదు. పోయిన సంవత్సరం కూడా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఈ 60,000, 4 ఉంటే 60,000, ఒక్కరైతే 15,000 రూపాయలు తల్లి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ చేయబడుతుంది, ఉచితంగా జమ చేయబడుతుంది అన్నమాట. మరి ఈ యొక్క పథకాన్ని ఈ తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మా పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, మరి రోజు ఒక మెను. సోమవారం వచ్చేసి వైట్ రైసు, వెజిటబుల్ సాంబారు, ఎగ్ ఫ్రై, చిక్కీ. అదే మంగళవారం వచ్చేసి పులిహోర, టమాటా చట్నీ, ఎగ్, ఫ్రైడ్ ఎగ్, జావా. అంటే 3 రోజులు చిక్కీ, 3 రోజులు జావా, రుచికరమైన మధ్యాహ్న భోజనము అందిస్తున్నాం. వారంలో 5 రోజులు గుడ్లు, ఒక్క శనివారం మాత్రమే గుడ్డు ఉండదు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఎక్సలెంట్గా భోజనం కూడా భలే రుచికరంగా మా పాఠశాలలో చేస్తున్నారు వంట వాళ్ళు కూడా. మరి గవర్నమెంట్ కూడా మాకు ఈ సన్న బియ్యం రైస్ ఇవ్వటం వల్ల విద్యార్థులు భోజనం కూడా రుచిగా ఉంటుందని వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫోన్ కాల్స్